నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బల్దియా వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. పుర కార్యాలయం పరిసరాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తజనం. ఏకాదశి పర్వదిన ప్రాశస్త్యాన్ని వివరించిన వేద పండితులు. ఊరువాడ భక్తి శ్రద్ధలతో మొహరం పండగ వేడుకలు. హుస్సేన్ దేవస్థానాల్లో మొక్కులు తీర్చుకున్న భక్తులు. పట్టణ ప్రధాన వీధుల్లో ఉత్సాహంగా సవార్ల ఊరేగింపు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికార యంత్రాంగం పూర్తి చేయగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పుర కార్యాలయం పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. బల్దియా వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశం గురువారం జరగనుంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు తమ సభ్యులను ఇప్పటికే శిబిరాలకు తరలించారు. జహీర్ రంజానీని గద్దె దించేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పట్టుదలతో ఉండగా తీర్మానాన్ని వీగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే అవిశ్వాస సమావేశానికి సంబంధిత అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. ప్రీసైడింగ్ అధికారిగా ఆర్డీఓ వినోద్ కుమార్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పుర కార్యాలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా కార్యాలయానికి వెళ్లే 3 రహదారులను పోలీసులు మూసివేయనున్నారు. కౌన్సిలర్లు, పురపాలక ఉద్యోగులను మినహాయించి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకోసం కౌన్సిలర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను సైతం అందించనున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా కనీసం 33 మంది సభ్యులు ఉంటేనే సమావేశం కొనసాగనుంది. 11 గంటలకు సరిపడా సభ్యులు రాని పక్షంలో అరగంట వరకు వేచి చూడనున్నారు. అప్పటికీ కోరం లేకపోతే సమావేశాన్ని అదే రోజుకు తాత్కాలికంగా వాయిదా వేసి మరో సమయాన్ని నిర్ణయిస్తారు. అప్పటికీ 33 మంది సభ్యులు రాని పక్షంలో నియమావళిని అనుసరించి సమావేశాన్ని రద్దు చేసి అవిశ్వాసం వీగిపోయినట్లుగా ప్రకటిస్తారు. కోరంకు సరిపడా సభ్యులు హాజరైతే ముందుగా అవిశ్వాస సమావేశ నియమావళిని సభ్యులకు వివరిస్తారు. తీర్మానాన్ని చదివి వినిపించిన అనంతరం ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారో చేతులెత్తి తమ ఆమోదం తెలపాలని కోరుతారు. చేతులెత్తిన సభ్యుల సంఖ్యను సిబ్బంది లెక్కిస్తారు. 33 మంది అంతకు పైగా తీర్మానానికి అనుకూలంగా ఆమోదం తెలిపితే అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటిస్తారు. 33 మంది కంటే తక్కువ మంది ఉంటే వైస్ చైర్మన్ పదవి యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియా సభ్యునిగా ఉండడం, ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండడంతో పాటు అవిశ్వాసం నెగ్గేందుకు కావలసిన సంఖ్యలో సభ్యులు తమ వైపు ఉన్నారన్న భరోసా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి పుర రాజకీయంలో వేడి రాజేసిన అవిశ్వాస తీర్మానం ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. पिछले महीने मजलिस बल्दिया आदिलाबाद के चंद अरकान बल्दिया 33 अरकान बल्दिया कलेक्टर साहब को एक फॉर्म 1 दिए हैं, जिसके ताल्लुक से नायब सदर नशीम बल्दिया जनाब मोहम्मद जहीर रमजानी के खिलाफ गैर एतमादी यानी नो कॉन्फिडेंस मोशन करने के लिए कलेक्टर साहब को पिछले महीने दरख्वास्त दिए थे, जिसके ज़िम्मन में कलेक्टर साहब कल यानी 18 जुलाई को मीटिंग रखे हैं। इसके ताल्लुक से तमाम अरकान बल्दिया से ये गुजारिश है कि आते वक्त अपने आइडेंटिटी कार्ड को लेकर आइए, और सेल फोन्स जो है यहाँ पर मीटिंग हॉल में अलाउ नहीं है, और लिहाजा मीटिंग जो है सुबह 11 बजे से शुरू होगी, 11:30 तक उसको कोरम का टाइम रहेगा। 11:30 के बाद से मीटिंग का कोरम अगर है तो उसके लिए आरडीओ साहब जो इस मीटिंग के लिए प्रिसाइडिंग ऑफिसर है वो इस मीटिंग को कंडक्ट करेंगे। और यहाँ पर मेजॉरिटी जो है जुमला 50 मेंबर्स में यानी 2/3 मेजॉरिटी यानी 33 आदमियों की 33 अरकान बल्दिया की ज़रूरत है।
ये नो कॉन्फिडेंस मोशन अगर पास करना है तो 33 मेंबर्स की ज़रूरत पड़ेगी, अगर नहीं तो ये नो कॉन्फिडेंस मोशन फेल हो जाएगा। इसके लिए लिहाजा तमाम अरकान बल्दिया से गुजारिश है कि वक्त पर आकर इस मीटिंग को కంప్లీట్ కరేं। తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పండగ సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరపగా వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. ఉదయం నుండే ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడడంతో సందడి వాతావరణం కనిపించింది. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముఖ్యంగా పట్టణాల్లోని విఠల రుకుంబాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తుల సందడి నెలకొంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉపవాస దీక్షలను పాటించారు. హిందూ పండుగలలో వచ్చే తొలి పండుగగా భావించి ప్రత్యేక పూజలు జరపడంతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించింది. స్వామివారిని ప్రత్యేక హారతులతో కొలిచిన భక్తులు వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధించారు. लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद అదేవిధంగా స్థానిక రామ్నగర్లోని గల శ్రీ విఠల రుకుంబాయి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. వేకువజాము నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం ఉత్సవాలను జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. మొహరం ఉత్సవాలను ఊరు వాడా ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పలు వీధుల గుండా డప్పు చప్పుల నడుమ సవార్ల ఊరేగింపు విశేషంగా ఆకట్టుకోగా గుండెమాటలతో యువత ఉత్సాహంగా గడిపారు. జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగ వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా బుధవారం హస్సేన్ హుస్సేన్ దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లోని సవారీ బంగ్లాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. గుండం ఆటలు, సవార్ల ఊరేగింపుల నడుమ ఉత్సాహంగా మొహరం వేడుకలను జరుపుకున్నారు. సవారీ బంగ్లాలను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని తిర్పెల్లి, బొక్కలగూడ, శాంతినగర్, దస్నాపూర్ తదితర కాలనీలలో సవార్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. డప్పు చప్పుల నడుమ యువత కేరింతలు కొడుతూ సవార్లను ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గుండం ఆటలు ఆడుతూ సందడి చేశారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ సవార్ల ఊరేగింపు చేపట్టారు. దీంతో ఎటు చూసిన సందడి వాతావరణం కనిపించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో బుధవారం మొహరం చివరి రోజును జరుపుకోగా పల్లెల్లో మాత్రం గురువారం నిర్వహించనున్నారు.
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజల ఇక్కట్లను తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలంలోని అందర్బంద్ గ్రామంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వన మహోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని అందర్బంద్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన అతిథులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ ఆలయం వద్ద 5 లక్షలతో ఏర్పాటు చేయనున్న షెడ్డుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని హెచ్ఎం రాజశేఖర్కు సూచించారు. వన మహోత్సవంలో నాటే మొక్కలను అనువైన చోట నాటి సంరక్షించాలని సూచించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిని గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కోవా హరిదాస్, ఎంపీఓ సుమేర్ అహ్మద్ ఖాన్, ఆర్ఐ శారద, ఈసీ నరేందర్, నాయకులు సంతోష్, అన్ను పటేల్, పెండెపు కృష్ణ, లింబాజీ, నాగయ్య యాదవ్, మనోహర్ పటేల్, సురేందర్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత బెల్సె చిక్రమ్ దేవ్బాయ్, బెల్సె రాంపూర్, రాజు మడావి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కరంజీ రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందన్నారు. మండలంలోని చెరువుల అభివృద్ధితో పాటు పిప్పల్కోటి రైతుల పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఏదేమైనా కానీ ఎన్నికల వరకే మనం పార్టీలను ఉంచుకోవాలి. ఎన్నికలైన తర్వాత మన గ్రామ అభివృద్ధి కొరకు మనం అందరం కలిసికట్టుగా పాటుపడాలని చెప్పేసి మనందరి కోరిక, అదే విధానం. కాబట్టి తప్పకుండా ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యొక్క గ్రామంలో మంచిగా ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఉంది కదా, మంచి స్కూల్స్ పాత. ఇప్పుడు నేను ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఎక్కడ చూసినామంటే ఇదే గ్రామంలో చూసినాం మొట్టమొదటిసారి కదండి. అప్పుడు రోడ్లు వీళ్ళు తక్కువ, అప్పుడు గ్రావెల్ రోడే ఉంటుంది. కాబట్టి ఇంత అంచమంచిగా అన్నుపట్టలు అంటే అంత చరిత్రలు ఇక్కడ భీంపూర్ కానీ తాంసి తలమడుగు ఇక రామచరెడ్డి సాబ్ ఉన్నప్పటి నుంచి అన్నుపట్టల గారికి మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళ పేరు మీదనే అందర్బంద్కు ఒక గ్రామానికి పేరు. ఇక దాని తర్వాత మా మిత్రులందరూ ఇక సర్పంచ్ లైన్లు, ఎంపీపీ లైన్లు చాలా మంది. కాబట్టి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే మేము కరంజీ పోతా ఉంటే కరంజీ కెనాల్ వారుతుంది, కెనాల్లో నీళ్ళు వారుతుంది. మొన్న మేము ఇక్కడ ధనోర విద్యలు మనం చూస్తుంటే ఈ కెనాల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వాడుతుందంటే జండుగూడ ప్రాజెక్ట్ నుంచి వాడుతుందని చెప్పేసి మా గంగా గారు చెప్తుండ్రు. కాబట్టి ఏదైతే సురేందర్ అన్న వారు చెప్పిండ్రు ప్రాజెక్టు మంచి ఉంది, కానీ సీసీ కెనాలు ప్రతిపాదనలు పంపి ఇక్కడ శాంక్షన్ చేపిస్తే మంచిది ఉందని చెప్పేసి మా మహేంద్రన్న ఎంపీటీసీ వాళ్ళందరూ మొన్న చెప్పిండ్రు. కాబట్టి తప్పకుండా మేము ఈ యొక్క ప్రపోజల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మంజూరు అవడానికి నా వంతు తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. ఇదిలా ఉంటే తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో హస్సేన్ హుస్సేన్ సవారీని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. హస్సేన్ హుస్సేన్ బంగ్లాలో మొక్కులు చెల్లించుకున్నారు. మండల ప్రజలకు మొహరం శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో నూతనంగా నిర్మించిన సవారీ బంగ్లా షెడ్ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. గ్రామస్తులకు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన బంగ్లాను దర్శించుకున్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు పిడుగు అభిరామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. పండుగలను కలిసికట్టుగా సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాపల్గూడ గ్రామానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరగా వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానిక నేతలు ఎమ్మెల్యేకు విన్నవించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సంతోష్, దత్తు, నరేష్, శ్రీకాంత్, లస్మారెడ్డి, ఆవుల దేవన్న, నరసింహులు, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనను చూసి ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, మైసమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను బుధవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. కార్యక్రమ అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. కరాటే ఆత్మరక్షణతో పాటు శరీర ఎదుగుదలకు ఉపయోగపడుతుందని జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి అన్నారు. బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమ అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నారపు వీరేష్, సహా తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు శివప్రసాద్, సహాయ కార్యదర్శి తెలంగ్ అజయ్ కుమార్, కోచ్ గొంగళి శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి మాట్లాడుతూ పిల్లలు తమకు ఆసక్తి కలిగిన క్రీడను ఎంచుకొని నైపుణ్యాలు సాధిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నిత్యం ఎదురయ్యే ఒడిదుడుకులకు నిరుత్సాహపడకుండా కష్టపడుతూ ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం గొప్ప స్థానాల్లో ఉన్న అనేక మంది క్రీడాకారులు పేదరికం నుండి వచ్చిన వారేనని, వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు సహా తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి తైక్వాండో జట్ల ఎంపిక పోటీలను జిల్లా సెక్రటరీ వీరేశం ఆధ్వర్యంలో వెయిట్ కేటగిరీల వారిగా ఈరోజు ఎంపిక చేయడం జరుగుతోంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో తైక్వాండో క్రీడా అభివృద్ధి కోసం మాస్టర్ వీరేశం గారు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. గతంలో తైక్వాండో అంటే ఎక్కువగా ఇక్కడ పాపులర్ కాదు. ఇప్పుడు చాలా సెంటర్లలో పట్టణంలో కాకుండా పల్లెల్లో కూడా ఈ క్రీడను తీసుకెళ్ళి దీనికి విశేషంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో కూడా మన క్రీడాకారులు పాల్గొని మన జిల్లాకు వన్నె తీసుకొస్తున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు నేర్చుకోవాలనే ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నా సరే నేర్చుకోవాలనే పట్టుదల ఒకటి ఉండి మా దగ్గరికి వస్తే మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన పల్లెల్లో మండలాల్లో కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొహరం పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. గుండం ఆటలు, సవార్ల ఊరేగింపులతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలోనూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కప్పర్లలో జరిగే మొహరం పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రామస్తులంతా సోదరభావంతో ఉపవాసాలు పాటిస్తూ 10 రోజుల పాటు పాదరక్షలు లేకుండా నియమ నిష్ఠలతో సవార్లను కొలుస్తారు. ప్రత్యేకంగా ప్రతి మొహరం పండుగకు పుట్టింటి బిడ్డలు వారి కుటుంబాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని గన్రత్, అర్గుల్ వారి కుటుంబాల ఆడపడుచులు మొహరం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. తలా కొంత విరాళాలతో 2,50,000 విలువైన బంగారు ఆభరణాన్ని బహూకరించారు. ఆడపడుచులను డప్పులతో స్వాగతం పలికిన అనంతరం సవారీ బంగ్లా వద్ద వచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మొహరం పండగతో వారి అనుబంధాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ కార్యదర్శి గన్ర సుజాత, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా
ఈ గ్రూప్ కడుపుల వారి పుట్టిన బిడ్డలు వాళ్ళ మనమ అటు మండలంలోని ఈదుల సవర్గాం గ్రామంలోనూ మొహరం పండగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. డప్పు చప్పుల నడుమ సవార్లను ఊరేగించగా యువత చిన్నారులు వేడుకల్లో పాలుపంచుకున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించిన చౌహాన్ సరస్వతి ఇటీవల బదిలీపై ఇతర పాఠశాలకు వెళ్లగా బుధవారం వారిని ఘనంగా సత్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చౌహాన్ సరస్వతి దంపతులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. గత 9 ఏళ్లుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లోని అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్లడం బాధాకరమైనప్పటికీ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉందని అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు లక్ష్మీ జగదీష్ యాదవ్, వెంకట్రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ రాజేశ్వర్, శ్రీనిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాధా, డీఈఓ సిసి రాజేశ్వర్, రమేష్, మల్లేష్, లింగారెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నేపాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీల్లో తలమడుగు మండలం కల్జర్ల గ్రామానికి చెందిన మునిగంటి సాత్విక పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ జట్టులో సాత్విక చోటు సాధించగా పోటీల్లో భారత జట్టు 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సాత్వికను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఆమె తండ్రి మునిగంటి శ్రీనివాస్కు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బోత్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టి కిరణ్ కుమార్, అశోక్, ప్రమోద్, సుభాష్, సంతోష్, వెంకటరెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం హర్షణీయమని ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ జిల్లా అధ్యక్షులు భీముడు తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు గత 15 సంవత్సరాల క్రితం ఆర్ఎంపీల శిక్షణ జరిగి ఉన్నది. అది అర్థంతరంగా ఆగిపోయింది కాబట్టి దాన్ని పునఃపరిశీలన చేసి తిరిగి వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మా ఆర్ఎంపీ అసోసియేషన్ తరఫున, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి మా అందరి తరఫున మేము ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా మా రాష్ట్ర కార్యవర్గమైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ పి వెంకన్న గారు, అలాగే జి బాలరాజు గారు మా సంఘాల కోసం, అన్ని జిల్లాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయాసపడి వారు పోరాటం చేసి ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క సమాచారం ఏర్పాటు చేసి మరి ఈనాడు మాకు ఈ శుభవార్త అందించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బల్దియా వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. పుర కార్యాలయం పరిసరాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు.
తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు, ప్రత్యేక పూజలు జరిపిన భక్తజనం, ఏకాదశి పర్వదిన ప్రాశస్త్యాన్ని వివరించిన వేద పండితులు. ఊరువాడ భక్తి శ్రద్ధలతో మొహరం పండగ వేడుకలు. హుస్సేన్ దేవస్థానాల్లో మొక్కులు తీర్చుకున్న భక్తులు, పట్టణ ప్రధాన వీధుల్లో ఉత్సాహంగా సవార్ల ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.